ఇక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కేవలం గ్యాస్ పైనే కాదు, మిగతా వస్తువులపై పడుతోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గిపోవడంతో అక్కడి నుంచి వచ్చే వస్తువులన్నింటి రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. హర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలకు విముక్తి లభించడంతో కొన్ని రోజుల్లో పరిస్థితులు మారే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉన్న వాటినే పొదుపుగా వాడుకోవాలంటున్నారు నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఇప్పటికే మధ్యతరగతి కుటుంబం కావచ్చు, హోటల్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 25 రోజుల బుకింగ్ గడువు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధానమైన కారణం కావచ్చు, ఇరాన్ లో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ కొరత ఏర్పడిందని చెప్పాలి. అయితే మరోవైపు ఇక్కడ గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి వినియోగదారు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఈ ఒక నెల రోజుల పాటు అయితే ఈ కొరత ఉండబోతుందని కూడా చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు 1000 నుండి 2000 వరకు ఆ గ్యాస్ సిలిండర్ అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని అయితే ఒక విధంగా చూసుకోవచ్చు, అంటే సర్వర్ కూడా డౌన్ అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు గైడెన్స్ ఇచ్చారు, 20 నుండి 25 రోజుల వరకు బుకింగ్ చేసుకోవాలంటే ఒక 100 మంది బుకింగ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏదైతే 2 సిలిండర్లు ఉన్న వ్యక్తులకైతే 1 సిలిండర్లు ఇచ్చే మార్గం అయితే చూసారు. మరి కొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే అయినప్పటికీ మరి కొద్ది రోజుల పాటు ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అయితే ఉండబోతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరోవైపు ఇప్పుడు మనం ప్రస్తుతం మనం ఆ గ్యాస్ సంబంధించినటువంటి ఇండియన్ గ్యాస్ ఏదైతే సరఫరా చేసే కేంద్రం వద్ద అయితే ఉన్నాం, అదే ఒక్కో సిలిండర్ కావచ్చు, ఇద్దరు ఉన్న సిలిండర్లకి వ్యక్తులకైతే ఒక్కో సిలిండర్ అయితే ఇచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం గ్యాస్ గోడౌన్లో నిల్వ ఉన్న సిలిండర్లు ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు. ఎవరైతే వినియోగదారులు ఉన్న వ్యక్తులు 2 సిలిండర్లు ఉన్న వ్యక్తులకైతే 1 సిలిండర్ అయితే అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక గైడెన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇదే పరిస్థితి ఆ పెట్రోల్ తో పాటు ఇటు కిరోసిన్ కావచ్చు, ఇటు డీజిల్ కూడా ప్రభావం పడే అవకాశం పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దీనికి కారణం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెబుతున్న పరిస్థితి అయితే ఒక నౌక అయితే ఇప్పటికే ఇండియాకి చేరుకుంది. దీనివల్ల మనకి కొంత ఉపశమనం కలిగే అవకాశం కనపడుతుంది అని చెప్తున్నప్పటికీ దీనికి ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కొక్క సిలిండర్ కి 1000 నుండి 2000 అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చిన్న హోటల్ కావచ్చు, పెద్ద హోటల్ కావచ్చు, చిరు వ్యాపారస్తులు కూడా మూతపడే అవకాశం కూడా కనపడుతుంది. ప్రధానంగా అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించలేని పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం భాగశ్రీ. మరోవైపు కట్టెలు కూడా కొనుక్కొని ఇంట్లో వండుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొదటి 1వ తేదీ నుండి 10వ తేదీ లోపల ఈ మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ బుక్ చేసుకున్న పరిస్థితి అయితే వాళ్ళకి ఇప్పటికి కూడా అందని నేపథ్యంలో వాళ్ళు లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ప్రత్యక్షంగా ఇటు తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు 5 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది భాగ్యశ్రీ. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో ఈ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మరి ఇటు పెట్రోల్ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ పెట్రోల్ పై కూడా ఈ ప్రభావం కనిపిస్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మరి ఇప్పటికే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తోందా? వాస్తవంగా మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరుగుతాయని కూడా ప్రజలు ఊహించని విధంగానే ఈ రోజు కొరత అయితే ఏర్పడింది. మరోవైపు అదే విధంగా పెట్రోల్ కూడా 100 నుండి 150 కూడా పెరిగే అవకాశం అయితే ఉందని కూడా ప్రజలు అయితే చెప్పుకుంటున్నారు. తర్వాత రానున్న పరిస్థితుల్లో ఏ విధంగా ప్రత్యామ్నాయం ఉండబోతుంది, ఇప్పటికో కేంద్ర ప్రభుత్వం దానికి ఒక గైడెన్స్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మన భారతదేశంలో ఈ పరిస్థితి అయితే ఉండబోదు. ఎందుకంటే గ్యాస్ కూడా మనకి సంపూర్ణంగా సమకూర్చే అత్యాధునిక టెక్నాలజీ కూడా మనకు ఉన్నప్పటికీ కూడా ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికా మీద ఆధారపడి నౌకలు వస్తేనే మనకు గ్యాస్ వచ్చేది అనేది ఒక ఊహా ప్రచారం అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. దీనికి ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యక్తులు ఇదే వ్యాపారంగా పూనుకున్న పరిస్థితి. దానికి గైడెన్స్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా 20 నుండి 25 రోజుల పాటు 41 రోజుల పాటు వారికి అంటే బుకింగ్ ఏర్పాటు చేశారు. ఆ బుకింగ్ ప్రకారం ఎవరైతే క్యూ పద్ధతిలో ఉన్నారో వాళ్ళ వరకు ఈ రోజు ఒక స్టెప్ బై స్టెప్ ఇచ్చే పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం భాగ్యశ్రీ. మరోవైపు పెట్రోల్ కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. అయితే ఒక నెల రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెబుతున్నారు. దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రజలకు కూడా
చెబుతున్నారు, మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దని చెబుతున్నప్పటికీ కొంతమంది ఇదే ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతూ ఏదైనా గ్యాస్ సిలిండర్ అత్యధికంగా అమ్ముతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా హోటళ్లు కూడా మూత పడే అవకాశం అయితే కనపడుతున్న నేపథ్యం మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. నిలబడి స్టాక్ కోసం ఎదురు చూస్తున్నాము, కానీ వాళ్ళు ఇప్పుడు వరకు మనకు గ్యారంటీ ఏం ఇవ్వలేదు. రేపు వస్తాదని కానీ గ్యారంటీ ఏం లేదు. మెసేజ్ వచ్చింది, గ్యాస్ బుక్ చేసినాము, తిరుగుతానే ఉన్నాము 3 రోజుల నుంచి. మాకు ఇదే పరిస్థితి. 2 లోన్లు ఇచ్చిన మనకేం చెప్పినారు, ఈ రోజు చెప్పినట్టే చెప్పినారు, ఈ రోజు కానీ స్టాక్ రాదు, మీరు వెళ్ళండి, వెయిట్ చేయకండి అని. కానీ వస్తా అని ఇచ్చేసినారు. మనకైతే కుదరలే, మాకు ఇలానే జరుగుతుందని మేము ఈ రోజు ఇక్కడే నిలబడినాము. మాకు స్టాక్ 2007 నుంచి 2019 వరకు నేను పనిచేసిన గ్యాస్ లో ఇంత క్రిటికల్ ఎప్పుడు నేను జరిగింది చూడలేదు. కస్టమర్లకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతవరకు అట్లా ఇబ్బంది కలిగిన. ఈ రోజు లారీ డ్రైవర్ స్ట్రైక్ ఆడ వాళ్ళు ఎగ్జిబిషన్ మీటింగ్ పెట్టుకుంటారు, మాట్లాడుతున్నారు. అది ఈ రోజు మధ్యాహ్నం అయిపోతుందో సాయంకాలం అయిపోతుందో తెలియదు. ఒకవేళ క్లియర్ అయిందంటే వెంటనే వచ్చేసాయి ట్రక్కులు. తెలియదు, నేను 10 days అయింది వచ్చి. నేను some years తర్వాత 10 days అయింది వచ్చి. అది నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చిందో, నేను చెక్ చేస్తాను మళ్ళీ. నేను అందుకే అందరూ రీఫిల్ కోసం బుక్ చేసిన తర్వాత నిన్న వచ్చేసి ఆల్రెడీ డెలివరీ అని కొట్టేసినారు. నాకైతే సిలిండర్ ఇవ్వలేదు. అది వాళ్ళు ఎట్లా బ్లాక్ లో అమ్ముకుంటున్నారో మరి ఏ ఉద్దేశంలోనో మనకైతే తెలియదు. ఇప్పుడు పొద్దున వస్తే గానీ లైన్ లో ఇన్నుంటి మెయిన్ రోడ్ వరకు లైన్ లో నిలబడినారు. అసలు మాట్లాడేదానికి కూడా అవకాశం లేదు మాకు ఎలాగైనా కానీ మాకు గ్యాసులు కావాలి. బుక్ చేసి 2 రోజులు అవుతుంది. ఓటీపీ వచ్చింది ఆల్రెడీ. ఓటీపీ తీసుకొని వస్తే కానీ ఆల్రెడీ డెలివరీ అని మెసేజ్ వచ్చింది. మాకు సిలిండర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ బుకింగ్ అని చెప్పి ఆల్రెడీ రీఫిల్ ఇచ్చేసినట్టు, డెలివరీ ఇచ్చేసినట్టు మెసేజ్ వచ్చేసింది. మెసేజ్ కూడా వచ్చింది చూడన్నా. 9వ తారీఖు కింది 5వ తేదీని తారీఖు మార్నింగ్ బుక్ చేసాము. 2 రోజుల నుంచి తిరుగుతున్నాము. నిన్న స్టాక్ లేదన్నారు, వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము. కానీ నిన్న రాత్రి 7 గంటలకు డెలివరీ అని మెసేజ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకోకూడదని కూడా మెసేజ్ చేశారు. బయట అమ్ముకుంటున్నారో ఏంటో తెలియట్లేదు. రీఫిల్ కోసం బుక్ చేసిన తర్వాత నిన్న వచ్చేసి ఆల్రెడీ డెలివరీ అని కొట్టేసినారు. నాకైతే సిలిండర్ ఇవ్వలేదు. అది వాళ్ళు ఎట్లా బ్లాక్ లో అమ్ముకుంటున్నారో మరి ఏ ఉద్దేశంలోనో మనకైతే తెలియదు. ఇప్పుడు పొద్దున వస్తే గానీ లైన్ లో ఇన్నుంటి మెయిన్ రోడ్ వరకు లైన్ లో నిలబడినారు. అసలు మాట్లాడేదానికి కూడా అవకాశం లేదు మాకు ఎలాగైనా కానీ మాకు గ్యాసులు కావాలి. బుక్ చేసి 2 రోజులు అవుతుంది. ఓటీపీ వచ్చింది ఆల్రెడీ. ఓటీపీ తీసుకొని వస్తే గానీ ఆల్రెడీ డెలివరీ అని మెసేజ్ వచ్చింది. మాకు సిలిండర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ బుకింగ్ అని చెప్పి ఆల్రెడీ రీఫిల్ ఇచ్చేసినట్టు, డెలివరీ ఇచ్చేసినట్టు మెసేజ్ వచ్చేసింది. మెసేజ్ కూడా వచ్చింది చూడన్నా. 9వ తారీఖు కింది 5వ తేదీని తారీఖు మార్నింగ్ బుక్ చేసాము. 2 రోజుల నుంచి తిరుగుతున్నాము. నిన్న స్టాక్ లేదన్నారు, వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము. కానీ నిన్న రాత్రి 7 గంటలకు డెలివరీ అని మెసేజ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకోకూడదని కూడా మెసేజ్ చేశారు. బయట అమ్ముకుంటున్నారో ఏంటో తెలియట్లేదు. రీఫిల్ కోసం బుక్ చేసిన తర్వాత నిన్న వచ్చేసి బుజ్జిబాబు, నేను అరకువేలి గ్రామస్తుని.